గొప్ప ధారణ, జ్ఞాపక శక్తితో తనదైన శైలిలో పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసే ఉపన్యాస చక్రవర్తి శారద జ్ఞానపుత్ర బిరుదాంకితులు చాగంటి కోటేశ్వరరావు ప్రత్యేక కథనాన్ని వీక్షిద్దాం. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒక సందర్భంలో చాగంటి వారిని కలిశారు. మీ గురించి ఎంతో విన్నాను. మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి. ముఖ్యంగా మీ పాండిత్య ప్రకర్ష అమోఘం. ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను. ఏమైనా అడగండి, చేసి పెడతాను అన్నారు పివి. చాగంటి వారు నవ్వేసి, మీకు నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు. మీ సహృదయానికి కృతజ్ఞతలు. నాకేమీ ఆశలు లేవు అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు. ఇది చాగంటి వారి ఆధ్యాత్మిక ఔన్నత్యం. చాగంటి కోటేశ్వరరావు గోదావరి జిల్లా కాకినాడలో చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ దంపతులకు 1959 జూలై 14వ తేదీన జన్మించారు. కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి 2 పిల్లలు. పాఠశాల స్థాయి నుంచి ఆయనలో విద్యాబుద్ధులు వికసించాయి. యూనివర్సిటీ స్థాయి వరకు గోల్డ్ మెడలిస్టుగా నిలిచారు. చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో పేద కుటుంబానికి ఆయనే దిక్కయ్యారు. ఎఫ్సిఐలో ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు. అక్క, చెల్లెలు, తమ్ముడుకు తన సంపాదనతో వివాహాలు చేశారు. కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు. అప్పుడప్పుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తుల ముందు ఉచితంగా భారత భాగవత ప్రవచనాలు ఇచ్చేవారు. ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి. అభిమానులు పెరిగారు. మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణం, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహాపురాణాన్ని, 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంను అనర్గళంగా ప్రవచించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు పండిత పామరుల మనసులు దోచుకుని విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. చాగంటి వంశంలో గత 6 తరాలుగా సరస్వతి కటాక్షం ఎవరో ఒకరికే వస్తున్నది. ఈ తరంలో ఆ శారదా కృప 4 పిల్లలలో చాగంటి కోటేశ్వరరావుపై ప్రసరించడం మన అదృష్టం.